అందరికీ నమస్కారం. కర్కాటక రాశి వాళ్ళందరికీ 24వ తారీఖు నవంబర్ నుంచి 30వ తారీఖు నవంబర్ వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుంటూ కర్కాటక రాశి వాళ్ళ గురించి అనేక కొత్త విషయాలు కూడా చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. కర్కాటక రాశి అంటేనే పునర్వసు 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, పుష్యమి 4 పాదాలు 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఈ రాశిలోకి వస్తారన్నమాట. మరి నేను చెప్పాను కదా, మన పేరుని మనకి ఏ అక్షరంతో మన పేరు మొదలవ్వాలి, ఆ అక్షరంతో అందరూ పిలవటం వల్ల మనకు ఎంత అదృష్టం అనేది కలిసి వస్తుందో మీకు ఒకసారి తెలియజేస్తూ, ముందుగా పునర్వసు 4వ పాదంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా హీ అన్న పేరుతో హిమబిందు హీ అంటాం కదండి, అలాగే హీతో పేరు రావడం చాలా మంచిది. హీరా అంటారు మగవాళ్ళనైతే. అలాగే పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు హూ, హే, హో, డా అన్న అక్షరంతో వీళ్ళని పిలవాలట. ఈ యొక్క పుష్యమి 4 పాదాల్లో ఉన్నవాళ్ళు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళ పేర్లు కూడా డి, డు, డే, డో అన్న అక్షరంతో పిలవాలి. ఏంటంటే ఇలా వస్తుంది అంటే, డి అంటే ఈ, డు అంటే ఊ, డో అంటే ఓ, అలా కూడా తీసుకోవాలి. చాలా మంది ఒక అతను డుండి అని పేరు పెట్టుకున్నాడండి. ఏంటంటే బాబు డుండి ఏంటి విచిత్రంగా ఉందంటే, అప్పట్లో కృష్ణా సినిమా అభిమానినండి నేను. నాకు కృష్ణా సినిమా రిలీజ్ అయినప్పుడు డుండి అనే డైరెక్టర్ సినిమాలు బాగా కృష్ణావి తీసేవాడు. డుండి ప్రొడక్షన్ అని చెప్పేసి నిర్మాత అని చెప్తే, నాకు డుండి అంటే ఇష్టం వల్ల నా కొడుక్కి డుండి అని ఆశ్లేష నక్షత్రంలో పుడితే డీతో పెట్టారన్నాడు. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. కొందరు టింబర్ అని పెట్టారు టీతో రావాలని చెప్పేసి. అలాగా వాళ్ళ ఇష్టం అన్నాడు. పేరు మాత్రం అక్షరాలతో రావటం వల్ల అదృష్టం బాగా కలిసి వచ్చి జీవితంలో అత్యంత ఉన్నత స్థితిలోకి వెళ్తారనమాట. మరి జనరల్గానే మనకి వచ్చేసి ఈ యొక్క పునర్వసు నక్షత్రం వాళ్ళందరూ కూడా దేవగణంలో పుట్టిన వాళ్ళని చెప్పాము. అలాగే ఈ యొక్క పుష్యమి నక్షత్రం పుట్టిన వాళ్ళు కూడా దేవగణమే. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మాత్రం రాక్షస గణంలో పుట్టిన వాళ్ళు అన్నమాట. మరి దానికి చాలా తతంగాలు ఉన్నాయండి. పెళ్ళప్పుడు ఎలా చేయాలి ఏంటి అవన్నీ అప్పుడు పనికొస్తాయి. జనరల్గా వీళ్ళ పేర్లు కూడా మనం కానీ చూసుకుంటే, ముఖ్యంగా ఈ యొక్క పునర్వసు 4వ పాదంలో చాలా పుడితే చాలా మంచిదట. ముఖ్యంగా పుష్యమి నక్షత్రంలో మొదటి పాదం మంచిది, 2వ పాదం తండ్రికి తల్లికి ఇద్దరికి మంచిది కాదు, 3వ పాదం కూడా తల్లిదండ్రులకు మంచిది కాదు, 4వ పాదం మంచిదట. ఆశ్లేష నక్షత్రంలో మొదటి పాదం మంచిది, 2 శిశువుకి మంచిది కాదు, 3 తల్లికి మంచిది కాదు, 4 తండ్రికి మంచిది కాదట. మరి ఇలాగ దోషాలు ఉంటాయండి. అవన్నీ చిన్నప్పుడు చేశారా లేదా కనుక్కోవాలి మీరు. అలాగే ఇప్పటికీ మించిపోయింది లేదు, ఆ దోషాలు పోగొట్టి మీ జాతకాలు చూసి మీకు పరిహారాలు చెప్పి 15 నిమిషాలు నేను రికార్డ్ చేసి అన్ని చేస్తాను. గురుదక్షిణ ఎలా చేయాలో చెప్తాను. ముఖ్యంగా మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం నాకు సపోర్ట్గా నిలబడితే ఫ్రెండ్స్కి రిలేషన్ నాకు తెలియజేస్తారని ఆశిస్తూ, ఈ వారంలో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళ యొక్క స్థితిగా చూసుకుంటే, ఈ చంద్రుడి యొక్క సింహరాశి ప్రయాణము కన్యారాశి తులారాశిలో ప్రయాణిస్తున్నాడు. కాబట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మొదట్లో ధనయోగం బాగుంది, కుటుంబ యోగం బాగుంది, మంచి ఆనందంగా సంతోషంగా ఉంటారు. మధ్యలో బుధ గురువారాలు కొంచెం డల్ అవుతారు. మళ్ళీ శుక్ర శనివారాల్లో చాలా హ్యాపీగా ఉంటారన్నమాట. అప్పుడు మీ మానసిక స్థితి బాగుంటుంది, మీ ఆలోచనలు బాగుంటాయి, మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇకపోతే మీ జాతక రీత్యా ఇక్కడ కానీ చూసుకుంటే, లగ్నంలో కుజుడు కూర్చున్నాడు. నీచ కుజుడు అంటే, నీచంలో కుజుడు లగ్నం అంటే కర్కాటక స్థానము కుజుడికి నీచం అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే, ఉద్యోగంలో కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఇంకా కూడా గట్టి పర్ఫార్మెన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు లేదా కొత్త ఉద్యోగంలో రావాలన్నా, అలాగే మీ ఉద్యోగంలో మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు, వీసాలు ఏది రావాలన్నా కూడా రోజు కూడా మీరు శివుని యొక్క ఆలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకుంటూ శివ పంచాక్షరి మంత్రం కానీ, చంద్రశేఖరాష్టకము, లింగాష్టకం లాంటివన్నీ చదువుకోవడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి అన్ని రకాల మేలు జరుగుతుందన్నమాట. మరి ఈ రాశి వాళ్ళ యొక్క స్థితిలో 3వ ఇంట్లో కేతు ఉన్నాడు కన్యారాశిలో. దానివల్ల ఏమవుతుందంటే అన్ని లాభాలే జరుగుతాయి, నష్టం ఏమీ లేదు. మంచి ధైర్యంగా మానసిక బలాన్ని బాగా కలిగి ముందుకు దూసుకువెళ్తారు, నలుగురికి సహాయం చేస్తారు, బాగుంది. మీ యొక్క జాతక రీత్యా రవి అంటే సూర్యుడు పంచమంలో ఉన్నాడు. సూర్యుడు పంచమం ఉంటే ధన ఆదాయం బాగుండి, కుటుంబ సంతోషం బాగుండి, పిల్లల చదువులు బాగుండి, మీ యొక్క ఆలోచనలు కూడా బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతాయని చెప్పేసి కర్కాటక రాశి వాళ్ళకు చెప్పటం సూర్యుడి వల్ల సాధ్యం. బుధుడు కూడా మీకు అలాగే 6వ ఇంట్లో ఉండడం వల్ల ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి మంచిది అన్నమాట. చాలా మంచిదంటే ధనం ఎక్కువగా ఖర్చు కాకపోవటం, అలాగే మానసిక ఒత్తిడి గెలిచి ధైర్యంగా
అందరికీ సహాయం చేసే స్థితిలో మీరు నిలబడతారని చెప్పేసి కర్కాటక రాశి వాళ్ళకి బుధుని యొక్క స్థితి తెలియజేస్తుంది అనమాట. శుక్రుడు వీళ్ళ జాతకానికి 6వ ఇంట్లో ఉండడం వల్ల విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరత్ర వస్తువులు ఏది కొనడానికి బాగాలేదు, తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన, ఇవన్నీ కూడా కర్కాటక రాశికి శుక్రుడి వల్ల జరుగుతుంది. శుక్రుడి వల్ల ఇంకొకటి జరుగుతుంది అంటే వ్యాపారంలో మంచి లాభాలు రాసిన స్థితిలో నష్టాలు వస్తాయన్నమాట. ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఈ నష్టాల బారి నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క రాశి వాళ్ళు ఈ యొక్క జాతకాన్ని చూపించుకొని వాళ్ళకు ఏ విధమైన రత్నం ధరించాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ మంత్రం చదవాలి అన్నీ కూడా నన్ను కాంటాక్ట్ చేయండి, మీకు నేను క్లియర్గా చెప్తాను. ఈ వారంలో శని అష్టమంలోనే ఉండడం వల్ల అష్టమ శని పీడ ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి. ఇంకా ఒక 8 నెలలు ఉంటుందండి ఖచ్చితంగా. ఆ తర్వాత మీరు బయటపడతారు అష్టమ శని నుంచి. మీరు 9వ ఇంటికి శని చాలా మంచి చేస్తాడనమాట. అలాగే మరి శని అష్టమంలో ఉండి అనేక దెబ్బలు, ఆరోగ్యం పట్ల అశ్రద్ధ, అనేక రకాల అనుకోని హఠాత్ పరిణామాలు, కొత్త వినకూడని న్యూస్లన్నీ వింటాం ఎప్పుడు కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఆందోళనకు గురి చేస్తుంది అనమాట. మరి కర్కాటక రాశి శని అష్టమంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కూడా గొడవలు, కీచులాటలు, లేనిపోని ప్రాబ్లమ్స్, పుట్టింటికి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా ఇంకొక 6-7 నెలలు ఉంటాయన్నమాట. ఇంకా క్లియర్గా కావాలంటే మీ జాతకాల కోసం నన్ను కాంటాక్ట్ చేయండి, పైన నెంబర్ ఇచ్చాను. అలాగే ఈ వారంలో వీళ్ళ రాశి వాళ్ళకి రాహు వచ్చేసి 9వ ఇంట్లో ఉన్నాడు. దానివల్ల కర్కాటక రాశి వాళ్ళకి అనేక యోగాలు బాగా కలిసి వస్తాయి అన్నమాట. మంచి అదృష్టం కూడా బాగానే ఉంది, ఎక్కడ ఇబ్బంది ఏం కనిపించడం లేదు. ముఖ్యంగా గురువు కూడా వీళ్ళకి భాగ్యస్థానంలో అంటే 11 లాభస్థానంలో ఉండడం వల్ల సంతానం యొక్క సంతోషాన్ని అన్నీ కూడా మీరు ఆలోచించి చేస్తారు, బాగా ఆలోచిస్తారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది, శత్రువుల మీద పై చేయి ఉంటుంది. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి మంచి లాభదాయకమైనటువంటి అదృష్టం కూడా చాలా బాగా కలిసి వస్తుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి నుంచి పెద్దల సహకారాలు బాగుంటాయి. ఆ పెద్దల ఆశీస్సు వల్ల మీరు ముందుకు దూసుకువెళ్తారని చెప్పేసి గురువు యొక్క స్థితి చెబుతుంది. సో శని అష్టమంలో ఉండడం, గురువు లాభస్థానంలో ఉండడం, రాహు వచ్చేసి నేరుగా భాగ్యస్థానంలోకి వెళ్ళిపోవటం, అష్టమ శని వల్ల ఇబ్బందులు. అలాగే కేతు తృతీయంలో ఉండి మేలు చేశాడు. అలాగే సూర్యుడు, బుధుడు వీళ్ళకి పంచమంలో ఉండిపోవటం వల్ల ఈ యొక్క ధన ఆదాయం అవి బాగుండి బంధువులతో, స్నేహితులు విరోధాలు, లేనిపోని గొడవలు ఇవన్నీ కలుగుతాయి అన్నమాట. సో ఈ రాశి వాళ్ళందరూ కూడా తప్పకుండా విష్ణు సహస్రనామం చదువుతూ జ్యోతిషం కొరకు నేను ఇచ్చిన పై నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ పంపించండి. లేని వాళ్ళు ముఖము, చేతి రేఖలు పంపిస్తే మీ జాతకం రెడీ చేసి సింపుల్గా మీకు ఎటువంటి పరిహారాలు చేస్తే మీరు జీవితంలో పైకి వస్తారు అన్ని విషయాలు కూడా ఖచ్చితంగా మనం మాట్లాడదాము. నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.